శ్రీకాంత్ గారు స్టేజ్ మీదకి రావాలండి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మన త్రిమూర్తుల ముగ్గురు హీరోలకి ప్రత్యేక ధన్యవాదాలు. ఏ దేశమేగినా ఎందుకు కాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవాన్ని అన్నారు. ఈరోజు మనం విదేశాల్లో ఉన్నా కానీ స్వదేశాన్ని కల్పిస్తూ మన సంస్కృతుల్ని, మన సాంప్రదాయాల్ని మనకు చేరవేయాలనే ఉద్దేశంతో ఈ వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ దుబాయ్ అక్క చెల్లెలకి, వీర మహిళలకి, ఈ ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఎక్కడైనా కానీ ఈ కార్తీక వనభోజనాలు వస్తే అన్ని కుల సంఘాలు కూడా కానీ వారి వారి కులాల పేరుతో చేస్తుంటారు. కానీ ఈరోజు జనసేన పార్టీ అన్ని కులాలని, అన్ని మతాలని, అన్ని సామాజిక వర్గాలని గౌరవిస్తుంది అనడానికి నిదర్శనమే ఈరోజు అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించి ఇంత గ్రాండ్ సక్సెస్ చేయడం. ఇదే విధంగా ఈ సమాజంలోని రుగ్మతలను రూపుమాపడానికి అన్ని సామాజిక వర్గాల్ని కూడా కలుపుకుపోయే మంచి నాయకత్వం ఉన్నటువంటి నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి వెనకాల ఉండి మనందరం కూడా ఇక్కడ మనం ఎందుకంటే నేను ఎందుకు మరి ఈ విషయాన్ని చెప్తున్నానంటే, మనం ఉన్నటువంటి ఈ స్ట్రెంగ్త్ ఎలా ఉందిరా అంటే, మనం ఏది ఆశించకుండా రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు, సమాజం బాగుండాలి, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని సామాజిక వర్గాలు బాగుండాలి అని కోరుకునే పార్టీలో అలాంటి నాయకుడు వెంట మనం ఉన్నాం. కాబట్టి చిన్న చిన్న ఈగోలు, ఈర్ష్య, ద్వేషాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి మన లక్ష్యం, మన నాయకుడు, మన పార్టీ చేసినటువంటి దిశా నిర్దేశాలను చూచా తప్పకుండా పాటిస్తూ మనం ఆ లక్ష్యాన్ని చేరుకునే ప్రతి ఒక్కరూ కూడా దాన్ని గౌరవించాలని మరొకసారి కోరుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి మన టీడీపీ నాయకులకి, అలాగే ఈ పార్టీలకు అతీతంగా విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు.